వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రాగి రొట్టెలు. నేను చెప్పినట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి రాగి రొట్టెలు. మెత్తగా పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడిగా తింటే సూపర్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి హెల్తీ రెసిపీ గూడా. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ రాగి రొట్టె చేసుకోవడానికి ఏదైనా గిన్నెలోకి ఒక కప్పు నీళ్లు పోసుకొని, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నీళ్ళల్లో. నేనిక్కడ కల్లుప్పు వేస్తున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. రాగి పిండిలోకి సాల్ట్ ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి. ఈ నీళ్ళని ఇలా మరిగించి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి. ఇప్పుడు ఏదైనా మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఏ కప్పుతో నీళ్లు తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పు రాగి పిండి వేసుకొని, మనం కాచి పెట్టుకున్న ఈ వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం నీళ్ళల్లో ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఒకటేసారి నీళ్లు మొత్తం పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇలా వేడి నీళ్లు పోసి కలపడం వల్ల రాగి పిండి అనేది కొద్దిగా మగ్గినట్లు అవుతుంది. అందువల్ల మీకు రాగి రొట్టె అనేది కొద్దిగా మెత్తగా వస్తుందండి. అలాగే పిల్లలు గూడా తినడానికి బావుంటుందనమాట. అందుకని వేడి నీళ్లు పోసి కలుపుకోండి. ఇప్పుడు చూడండి నేనిక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 లేదా 3 రెమ్మల కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇంచ్ అల్లాన్ని తీసుకొని సన్నగా తురిమి వేసుకోండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికమ్‌ని గూడా వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేసి వేశాను. క్యాప్సికమ్ మీ ఆప్షనల్. మీకిష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ వేసుకుంటే బావుంటుంది టేస్ట్. వీటిలతో పాటు మీరు కావాలి అంటే మునగాకును గానీ, మెంతికూరను గానీ, తోటకూరను గానీ ఇలా ఆకుకూరలేవైనా వేసుకోవచ్చండి. సింపుల్‌గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చనమాట. ఇవన్నీ వేసిన తర్వాత చేత్తోటి నేను చూపించినట్లు అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఈ పిండిని మటుకు మరీ గట్టిగా కలుపుకోవద్దండి. మనం రొట్టె తట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు కలుపుకోవాలి. మరీ గట్టిగా అయితే కలపకూడదు. ఒకవేళ మీకు ఇలా కలుపుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువయ్యి పిండి మరీ లూజ్‌గా అయిపోయిందనుకోండి, ఇంకొద్దిగా రాగి పిండి వేసుకొని కలుపుకోండి సరిపోతుంది. పిండి ముద్దయితే ఈ విధంగా రావాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత చేతిని ఒకసారి నీట్‌గా కడిగేసుకొని, చెయ్యిని కొద్దిగా ఆయిల్‌లో అప్లై చేసి ఇలా పిండి ముద్దను తీసుకోండి. పిండి ముద్దయితే మీకు ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే మీకు రొట్టెలు తట్టుకోవడానికి బావుంటుందనమాట. మరీ గట్టిగా కలుపుకోమాకండి. ఇలా తీసుకున్న ఈ పిండి ముద్దని బటర్ పేపర్ పైన వేసి ఈ విధంగా రొట్టెలాగా చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే తడి క్లాత్ పైన వేసైనా చేసుకోవచ్చు. మరీ మందంగాను చేసుకోవద్దండి. మందంగా చేసుకుంటే గూడా సరిగా ఉడకకుండా టేస్ట్ అంత బావుండదనమాట. లోపల పిండి పిండిగా ఉంటుంది. అందుకని కొద్దిగా పల్చగా చేసుకోవడానికే ట్రై చేయండి. పల్చగా ఉంటేనే బాగా ఉడికి టేస్ట్ బావుంటాయనమాట. వేగుతుంది గూడా మీకు రొట్టెనేది. ఇలా ఒత్తేటప్పుడు ఈ రొట్టె చివర్న పగులు రాకుండా ఉండడం కోసం ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా రౌండ్‌గా వచ్చేటట్టు చేసుకోండి. ఇలా రొట్టె మొత్తాన్ని చేసుకున్న తర్వాత నేనిక్కడ చూపించినట్లు రొట్టె మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టడం వల్ల హోల్స్ మధ్యలో మనం కొద్దిగా ఆయిల్ వేసామనుకోండి, బాగా వేగుతుంది రొట్టెనేది. అందుకని ఇలా హోల్స్ పెట్టుకుంటే బావుంటుంది. ఇలా రొట్టెని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బటర్ పేపర్‌ని పెనం పైన ఇలా రివర్స్‌లో పెట్టి నిదానంగా తీసేసేయండి. పెనం కొద్దిగా వేడిగా ఉండాలండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మీరు రొట్టెని వేసుకోవాలి. ఈ రొట్టెని వేసిన తర్వాత ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టి కాల్చుకోండి. ఈ హోల్స్ ఉన్నాయి గదా! ఈ హోల్స్ మధ్యలో కొద్దిగా ఆయిల్‌ని వేసుకున్నారనుకోండి, రొట్టె అనేది అన్ని వైపులా బాగా వేగుతుందనమాట. ఇలా ఒకవైపు కాలింది అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. 2 వైపులు బాగా కాలనివ్వాలి. ఈ విధంగా 2 వైపులు బాగా కాలింది అనుకున్న తర్వాత తీసేసి వేడి వేడిగా తినండి. చాలా బావుంటాయి. సేమ్ ఇదే విధంగా మిగతా రొట్టెలన్నీ చేసుకోండి. ఒక రొట్టెని కాల్చుకునేలోపు మరొక రొట్టెని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే తొందరగా అయిపోతుందనమాట. అంతే అండి. చూసారు కదా! రాగి రొట్టెలు ఎలా చేసుకోవచ్చో. వేడి వేడిగా తింటే చాలా బావుంటాయి. మీరేదైనా చట్నీతో తినొచ్చు. లేదా డైరెక్ట్‌గా తిన్నా గాని బావుంటాయి. లేదు ఉల్లిపాయ నంచుకొని తిన్నా గాని సూపరుంటాయి. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. చూడండి నేను పట్టుకొని చూపిస్తున్నాను. మెత్తగా వచ్చాయి గదా! చాలా టేస్టీగా ఉంటాయి. వీటిల్ని మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గాను తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌గా అయినా తినొచ్చండి. ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.